అందరికీ నమస్కారం, ఎల్లరికూ వనక్కం, సబ్కు నమస్కార్. హాయ్ ఎవ్రీవన్, హౌ ఆర్ యూ? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో నన్ను కొంచెం మంది ఇన్స్టాగ్రామ్లో డిఎం చేశారు దట్ అహోబిలం ఎలా వెళ్ళాలి, ఎన్ని డేస్ పడుతుంది, అక్కడ ఏమేమి చూడాలి అండ్ ఏమైనా గైడ్ అవసరమా అని చెప్పి. సో ఈ వీడియోలో నేను క్లియర్గా మీకు అన్ని డీటెయిల్స్ చెప్తాను. బట్ ఈ వీడియో అనేది ఏం ఫ్యాన్సీగా ఉండదు, చాలా బేసిక్ డీటెయిల్స్ మాత్రమే ఉంటుంది. ఎడిట్స్ ఏమీ నాకు రావు కూడా. అండ్ ఆల్సో ఐ ట్రై టు యాడ్ ఫ్యూ వీడియోస్ అండ్ ఫొటోస్ నేను తీసినవి. అండ్ ఫస్ట్ చెప్పాలంటే నేను 2 times వెళ్ళాను. ఫస్ట్ టైం వచ్చేసి November 2024. అప్పుడైతే మొత్తం ఎక్స్ప్లోర్ చేశాను మొత్తం. అండ్ అప్పుడు నవనరసింహ క్షేత్ర, ఉగ్రస్తంభం, ప్రహ్లాద బడి అన్నీ చేశాను. అండ్ సెకండ్ టైం వచ్చేసి ఉగ్రస్తంభము అండ్ ఆల్సో ఎగువ అహోబిలంలో ఉన్న 2 temples లోపలికి వెళ్ళి చూసాము. సో ఐఎమ్ గోనా షేర్ ఆల్ ద డీటెయిల్స్ విత్ యూ. అండ్ ఈ ట్రిప్ మోడరేట్గా ఉంటుందా, డిఫికల్టీగా ఉంటుందా అని కూడా అడిగారు. అవన్నీ కూడా నేను మీకు క్లియర్గా చెప్తాను. ఓకే, కంపల్సరీ అహోబిలం ట్రిప్కి 2 days కంపల్సరీ ఉండాలి. ఒక రోజు మనం దిగువ అహోబిలం ఎక్స్ప్లోర్ చేస్తాము అండ్ ఇంకొక రోజు వచ్చేసి ఎగువ అహోబిలం ఎక్స్ప్లోర్ చేస్తాము. అంతేకాని ఒక రోజు వచ్చి అయితే వెళ్ళిపోకండి, ఎందుకంటే చాలా ప్లేసెస్ ఉంటాయి అండ్ మనం అదంతా మంచిగా ఎంజాయ్ చేయాలి, ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే 2 days కావాలి కంపల్సరీగా. ఓకేనా? సో మనం అహోబిలం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి అక్కడ స్వామి స్వయంగా స్తంభంలోంచి వచ్చిన ప్లేస్ అని చెప్తారు అండ్ నేను నమ్ముతాను అది. సో ఇక్కడ మనకి 9 స్వయంభూ నరసింహస్వామి టెంపుల్స్ ఉంటాయి. యోగానంద నరసింహస్వామి, చత్రావట నరసింహస్వామి, పావన నరసింహస్వామి, భార్గవ నరసింహస్వామి, ఉగ్ర నరసింహస్వామి, మాలోల నరసింహస్వామి, కారంజ నరసింహస్వామి, వారాహ నరసింహస్వామి, జ్వాలా నరసింహస్వామి అండ్ ద మెయిన్ ఉగ్రస్తంభం. అండ్ ఆల్సో వీటితో పాటు ప్రహ్లాద బడి, అంటే అక్కడ స్వామి ప్రహ్లాదుడికి నేర్పించిన స్కూల్ అని చెప్తారు. అండ్ ఆల్సో అక్కడ భవనాశిని ఉంటుంది. అండ్ ఆల్సో ప్రహ్లాద బడి దగ్గర మనకి వాటర్ ఫాల్ ఉంటుంది. చాలామంది అక్కడ వరకు వెళ్ళరు. దయచేసి ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేయాలంటే మనకు 2 days కావాలి. సో అహోబిలంకి ఎలా వెళ్ళాలి అనేది ఆల్మోస్ట్ అందరికీ తెలిసి ఉంటుంది. ఇఫ్ నాట్ అట్లీస్ట్ ఆ బేసిక్ హోంవర్క్ మీ చేయండి. అక్కడికి వెళ్ళాక ఏం చేయాలో నేను చెప్తాను. ఓకే, అది కూడా నేను చెప్తాను. అహోబిలం వెళ్ళాలంటే ఫస్ట్ నంద్యాల వచ్చేసేయండి. నంద్యాల నుంచి ఆల్గడ్డ నుంచి అహోబిలం బస్సెస్ ఉంటాయి. ఓకే, ఇక్కడ 2 ఉంటాయి. అంటే ఒకటి ఎగువ అహోబిలం, ఒకటి దిగువ అహోబిలం. అంటే ఒకటి అప్పర్, ఒకటి లోవర్. సో లోవర్లో మనకి 4 స్వాములు ఉంటారు. ఓకే, చత్రావట నరసింహస్వామి, పావన నరసింహస్వామి, భార్గవ నరసింహస్వామి, యోగానంద నరసింహస్వామి. సో ఈ ఫస్ట్ యోగానంద నరసింహస్వామి, చత్రావట నరసింహస్వామి మనకి అహోబిలంలో ఒక నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది. అక్కడి నుంచి జస్ట్ 2 kilometers రేంజ్లోనే ఉంటాయి. సో మీరు ఫస్ట్ వెళ్ళగానే ఫ్రెష్ అయిపోయాక ఫస్ట్ యోగానంద నరసింహస్వామి, చత్రావట నరసింహస్వామిని కంప్లీట్ చేసుకోండి. ఇందాక నేను చెప్పినట్టు యోగానంద నరసింహస్వామిని, చత్రావట నరసింహస్వామిని దర్శనం అయిపోయాక మీరు ఏం చేయాలంటే జీప్ ఉంటుందన్నమాట. జీప్లోనే వెళ్ళాలి. ఇంకా ఫారెస్ట్లోకి మన కార్స్ కానీ మనం వెళ్ళలేము. సో జీప్కి పర్ పర్సన్ 600 తీసుకుంటారు, షేరింగే అనమాట. సో వాళ్ళు మనల్ని పావన నరసింహస్వామి, భార్గవ నరసింహస్వామి దగ్గరికి తీసుకెళ్తారు. రూట్ మాత్రం చాలా కష్టంగా ఉంటుంది, పెయిన్ఫుల్ కూడా ఉంటుంది కొంచెం మందికి. ఎందుకంటే చాలా అప్స్ అండ్ డౌన్స్ అండ్ ఆల్సో ఫారెస్ట్ ఏరియా, అదంతా మీకు స్మూత్ రైడ్ అయితే ఉండదు. బట్ యూ లవ్ ఇట్, ఎందుకంటే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళకి ఆ ఫారెస్ట్ అదంతా. నేనైతే పులి వచ్చేస్తుందా, ఇది వచ్చేస్తుందా, ఐ యూస్ టు థింక్ లైక్ దాట్. అక్కడ నేను అడిగాను కూడా, ఇదివరకు ఎప్పుడో కనిపించదు అని అన్నారు. ఐఎమ్ నాట్ షూర్ వెదర్ అది ట్రూవో కాదో కూడా. సో మీరు ఫస్ట్ డే ఈ 4 కంప్లీట్ చేసుకోవాలి. ఫస్ట్ బైక్ ఆర్ ఎవరినైనా షేరింగ్ ఆటోస్లో వెళ్ళిపోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి జీప్ మాత్రమే. అండ్ మనం దిగువ అహోబిలంలో మాట్లాడుకున్నాం కదా 4 temples ఉన్నాయని చెప్పి. ఇంకొక టెంపుల్ ఉంటుంది, అది అహోబల నరసింహస్వామి. ఆ టెంపుల్ వచ్చేసి 9 temples ఒకటి కాదు, కానీ అహోబలంలో అది కూడా దర్శనం చేసుకోండి. అది కూడా మనకి చాలా దగ్గర, పక్కనే ఉంటుంది. సో నైట్ మాటలు దానికి దర్శనం చేసుకోండి, ఎందుకంటే ఆ టెంపుల్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. సో మనమైతే దిగువ అహోబిలం కంప్లీట్ చేసేసాం ఫస్ట్ డే. ఇప్పుడు మనం ఎగువ అహోబిలంలో ఉన్న 5 temples అండ్ ఉగ్రస్తంభం, ప్రహ్లాద బడి ఇవన్నీ చూడాలి, రైట్? సో ఫస్ట్ మీరు సెకండ్ డే ఏం చేస్తారంటే అర్లీ మార్నింగ్ 5 AM కల్లా రెడీ అయిపోయి ఆర్ 6 AM కల్లా కంపల్సరీ రెడీ అయిపోండి. అక్కడి నుంచి షేరింగ్ ఆటోస్లో కానీ ఎలా ఒకలాగా ఎగువ అహోబిలం రీచ్ అవ్వాలి. దిగువ అహోబిలం నుంచి ఎగువ అహోబిలంకి కొన్ని కిలోమీటర్స్ ఉంటుంది. ఆటో వాళ్ళు ఎంత ఛార్జ్ చేస్తారో నాకు కొంచెం మర్చిపోయాను నేను, ఎందుకంటే సెకండ్ టైం వెళ్ళినప్పుడు మేము అందరం కలిపి వెళ్ళాము. సో నాకు గుర్తులేదు. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు November 2024 కదా, నాకు గుర్తులేదు. ఐఎమ్ సారీ ఫర్ దాట్. బట్ అక్కడి నుంచి మనం ఏమేమి ఎక్స్ప్లోర్ చేయాలి సెకండ్ డే? 5 temples, ప్రహ్లాద బడి, ఉగ్రస్తంభం
రైట్. సో మీరు ఫస్ట్ అయితే ఎగువ అహోబిలం రీచ్ అయిపోవాలి. మనకి ఫస్ట్ ఎగువ అహోబిలంకి స్టార్ట్ అయిన ఫస్ట్ టెంపుల్ ఏం కనిపిస్తుంది అంటే ఉగ్ర నరసింహస్వామి. అది మ్యాక్స్ ఓపెన్ చేసేస్తారు ఆ టైంకి. ఒకవేళ ఓపెన్ చేయకపోతే కిందకు వచ్చేసేటప్పుడు కూడా దర్శనం చేసుకోవచ్చు. మ్యాక్స్ అయితే ఓపెన్ చేసేస్తారు. ఫస్ట్ అది కంప్లీట్ చేసేసుకోండి. సో 5 టెంపుల్స్లో ఒకటే ఆల్రెడీ కంప్లీటెడ్. అక్కడే భవనాశిని ఉంటుంది. వాటర్ పై నుంచి నాకు తెలిసినంత వరకు జ్వాల నరసింహస్వామి నుంచి పడుతుంది అని నాకు తెలుసు. ఇఫ్ ఇట్స్ రాంగ్ ప్లీజ్ టు కరెక్ట్ మీ. సో అక్కడ ఒకటి ఉంటుంది, చాలామంది యూనో కొంచెం దిగి ఎంజాయ్ చేస్తారు. బట్ డోంట్ త్రో ఎనీ ప్లాస్టిక్ బాటిల్స్ ఆర్ ఎనీథింగ్ అక్కడ, ఓకేనా. సో మీరు ఇప్పటి నుంచి ట్రెక్ స్టార్ట్ చేయాలి. ఇప్పుడు మనకి దారిలో కొన్ని టెంపుల్స్ కనిపిస్తాయి. మీరు దిగినప్పుడు దర్శనం చేసుకోవచ్చు, ఎందుకంటే పురోహితులు వాళ్ళు ఆ టైంకి అక్కడికి లేకపోవచ్చు. సో మీరు టెంపుల్స్ క్లోజ్ కూడా అవ్వుండొచ్చు. సో ఫస్ట్ మీరు ఏం చేయాలి, ఉగ్రస్తంభం ఈజ్ ద టార్గెట్ నా. ఉగ్రస్తంభం రీచ్ అవ్వాలి. ఈ ట్రెక్ ఎలా ఉంటుంది అంటే, సో ఈ ట్రెక్కి గైడ్ అవసరమా కాదా అని అంటారు. నన్ను అడిగితే అవసరం లేదని చెప్తాను. అన్లెస్ అండ్ అంటే మీకు ఈచ్ అండ్ ఎవ్రీ టెంపుల్ యొక్క సిగ్నిఫికెన్స్ తెలుసుకోవాలి అంటే చాగంటి గారు చెప్పారు. అండ్ ఆల్సో ఇంకా చాలా గూగుల్ ఉంది. అండ్ ఆల్సో బుక్ కూడా అక్కడ అవైలబుల్ ఉంటుంది. ఇఫ్ యూ వాంట్ మీరు తీసుకొని చదువుకోవచ్చు. గైడ్ కావాలి అని అనుకుంటే కూడా ఎస్ ప్లీజ్, ఎందుకంటే వాళ్ళకి కూడా లైవ్లీహుడ్ కాబట్టి మీరు గైడ్ తీసుకోవాలి అనుకుంటే తీసుకోవచ్చు. బట్ మేము అంత స్పెండ్ చేయలేము అన్నప్పుడు ఐ సజెస్ట్ గో బై యువర్ ఓన్ సెల్ఫ్. ఎలా, ఎందుకంటే మనకు అన్ని బోర్డ్స్ రాసి ఉంటాయి అండ్ చాలామంది వెళ్తూ ఉంటారు. యూ కెన్ యాక్చువల్లీ ఫాలో ఫ్యూ ఆఫ్ దెమ్. సో ఈ ట్రెక్ ఎలా ఉంటుంది అంటే, ఇట్స్ మోడరేట్ ట్రెక్. ఐఎమ్ నాట్ టెలింగ్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. అగైన్ కొంచెం ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలండి. అండ్ ఆల్సో స్వామి మీద నమ్మకం కూడా ఉండాలి. ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతే ఫిట్నెస్ లేకుండా, అంటే ఫిట్నెస్ అంటే నేనేదో మరీ జిమ్కి వెళ్ళే వాళ్ళే చేయగలరు అట్లా అని అనట్లేదు. ఇంకొకటి ఏంటంటే కంగారుగా అయితే చేయకండి, మెల్లగా చేయండి, స్వామిని తలుచుకుంటూ చేయండి, చేయగలరు. జ్వాల నరసింహస్వామి వరకు వచ్చి చాలామంది వెనక్కి వెళ్ళిపోతారు. ఇఫ్ నిజంగానే ఉగ్రస్తంభం చూడాలి అని అనుకుంటే ట్రెక్ చేయొచ్చు. కొంచెం డిఫికల్ట్గానే ఉంటుంది, మరీ సులువు అని అనను. తాళ్ళు పట్టుకుని ఎక్కాలి, కొండలు ఎక్కడం. మేక్ ష్యూర్ ఈ 2 చేతులు 2 కాళ్ళు మీరు ఎక్కలేనప్పుడు నేల మీద పెట్టే ఎక్కండి, ఎక్కగలరు. నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు భయం వేసింది, బట్ ఏదో ఒకలాగా దేవుని తలుచుకొని అండ్ ఆల్సో మనకి కాన్ఫిడెన్స్ ఉండాలి. అఫ్ కోర్స్ బలం కూడా ఉండాలి. ఆ కాన్ఫిడెన్స్ బలం ఉంటేనే చేయగలం, ఓకేనా. ఇప్పుడు ఫస్ట్ ఉగ్రస్తంభంకి వెళ్ళిపోయినప్పుడు వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, డోంట్ క్యారీ ఎనీ థింగ్స్ విత్ యూ. ఐ నో బాటిల్ వాటర్ ఇవన్నీ క్యారీ చేసుకోవాలి. క్యారీ చేసుకున్నా కూడా మేక్ ష్యూర్ అవి మీరు కవర్ చేసుకుని ఉండండి, ఎందుకంటే మంకీస్ అనేవి తీసేసుకుంటే పర్లేదు, రక్కేస్తాయి కూడా. ఎందుకు అంత స్ట్రెస్ చేసి మంకీస్ అని చెప్తున్నానంటే, అవి తీసుకుంటే పర్లేదండి, ఎందుకంటే బై మిస్టేక్ మనకి అది కరిచినా గీసినా మళ్ళీ మనం వెళ్ళి ఇంజెక్షన్స్ చేయించుకొని అదంతా ఒక ప్రాసెస్. చాలామంది భయపడిపోతారు. ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అవ్వకూడదు, మళ్ళీ నేను దేవుడి దగ్గరకు వచ్చి ఇలా జరిగింది అని దేవుణ్ణి అనేకూడదు. కాబట్టి మీకు చెప్తున్నాను, ఒకవేళ దేన్న గీసినా కూడా జస్ట్ స్మాల్ స్క్రాచ్ వచ్చినా కూడా మేక్ ష్యూర్ మీరు ఇంజెక్షన్ చేయించుకోండి. ఇట్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ సజెషన్ దట్ ఐమ్ గివింగ్. ఎందుకంటే నేను లైవ్గా చూశాను కాబట్టి నేను 10 సార్లు స్ట్రెస్ చేస్తున్నాను. ఓకే, సో నా కమింగ్ టు ఉగ్రస్తంభం. ఉగ్రస్తంభంకి మెల్లగా ఎక్కండి, ఎంతో టైం పట్టదు. ఒక 3 కిలోమీటర్స్ ట్రెక్ ఉంటుంది అంతే జ్వాలా నరసింహస్వామి నుంచి. అండ్ జ్వాలా నరసింహస్వామి ఈజ్ ద ఫస్ట్. అక్కడే స్వామి హిరణ్యకశ్యపుడిని చంపిన మనకి ఐడల్ ఉంటుంది. సో జ్వాలా నరసింహస్వామి దగ్గర మనకి ఒక బ్యూటిఫుల్ వాటర్ ఫాల్లా పడుతూ ఉంటుంది అనమాట. వాటర్ అయితే అసలు అంత టేస్టీ వాటర్ నేను ఇప్పటివరకు టేస్ట్ చేయలేదు, అంత బాగుంటాయి. అండ్ ఇక్కడే రక్తకుండ ఉంటుంది. ఈ ప్లేస్లోనే స్వామి హిరణ్యకశ్యపుని చంపిన తర్వాత చేతులు కడుక్కుంటారు అనమాట, రక్తకుండ అంటారు. అవి ఇంకా రెడ్గానే ఉంటాయి. సో అది గ్రిల్స్ వేసి క్లోజ్ చేస్తారు. బట్ యూ కెన్ సీ, నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే నేను చూశాను, అప్పుడు అవేమీ వేయలేదు. సో తర్వాత మీరు ఇంకా చూడాల్సినవి మాలల నరసింహస్వామి, కారంజ నరసింహస్వామి, బారాహ నరసింహస్వామి. సో కారంజ నరసింహస్వామి మనకి కిందికి వెళ్ళే దారిలోనే ఉంటారు. సో మీరు వెళ్ళిపోయేటప్పుడు చూడొచ్చు. ఉగ్ర నరసింహస్వామి కంటే ముందే మీకు కారంజ స్వామి ఉంటారు, కానీ అప్పటికి టెంపుల్ క్లోజ్ చేసి ఉంటుంది కాబట్టి మీరు వెళ్ళేటప్పుడు దర్శనం చేసుకోండి. అండ్ మాలలో నరసింహస్వామి నాకైతే టఫ్ అనిపించింది అన్నిటికంటే, ఎందుకంటే స్టెప్స్ ఎక్కాలి. సో అందుకని టఫ్ అనిపించింది, కానీ అది కూడా ఈజీనే. బట్ నాకు స్టెప్స్ ఎక్కడం అంత ఇష్టమైన టాస్క్ కాదు కాబట్టి కొంచెం కష్టం అనిపిస్తుంది. యాక్చువల్గా మాలలో నరసింహస్వామికి వెళ్తున్న దారిలోంచి మనకు ఉగ్రస్తంభం కనిపిస్తుంది.
సో అప్పుడు నేను దిగినప్పుడు చూశాను మాలోల నరసింహస్వామిని, ఎందుకంటే అప్పటికి ఇంకా టెంపుల్స్ క్లోజ్ చేసి ఉన్నాయి కాబట్టి. అండ్ ఆల్సో ఫస్ట్ ఉగ్రస్తంభంకి వెళ్ళిపోతే మనకి ఒక ఇంపార్టెంట్ పని, అంటే ఒక ఇంపార్టెంట్ చూసాము అన్న సాటిస్ఫాక్షన్ వస్తుంది. అండ్ ఆల్సో మళ్ళీ ఎండ్ వచ్చేసాక మనం అంత పైకి ఎక్కలేము కూడా. అండ్ దిగేటప్పుడు చూశాను అనమాట మాలోల నరసింహస్వామిని. ఆ టెంపుల్కి వెళ్తున్నప్పుడు అది కొంచెం వేరే రూట్లో వెళ్ళాలి. అక్కడి నుంచి ఉగ్రస్తంభం అంటే ఏంటి ఇదంతా ఎక్కేసామా అన్నంత హ్యాపీగా అనిపిస్తుంది. యూ విల్ డెఫినెట్లీ లవ్ ఇట్. అండ్ వారాహ నరసింహస్వామి కూడా మనకి దారిలోనే వచ్చేస్తారు. మీకు ఫస్ట్ ఉగ్ర నరసింహస్వామి అయ్యాకనే కొంచెం దూరం వెళ్ళగానే మనకి వారాహస్వామి కనిపించేస్తారు. కాకపోతే టెంపుల్ యాజ్ అగైన్ మళ్ళీ అన్నిసార్లు చెప్తున్నాను అనుకోకుండా, టెంపుల్ క్లోజ్ చేసి ఉంటుంది కాబట్టి దిగేటప్పుడు చూసుకోవాలి. మేక్ ష్యూర్ ఒక 1 అవరే మనకి టెంపుల్స్ క్లోజ్ ఉంటాయి ఆఫ్టర్నూన్, ఐ థింక్ 12 to 1. అండ్ నౌ కమ్స్ ప్రహ్లాద బడి. ఇది ఎక్కడి నుంచి వెళ్ళాలంటే నాకు గుర్తున్నంత వరకు 100% అనుకుంటున్నా మాలోల నరసింహస్వామి పక్కన ఒక రూట్ ఉంటుంది, అక్కడి నుంచి మనం ప్రహ్లాద బడి దగ్గరికి వెళ్ళిపోవచ్చు. అక్కడైనా మెన్షన్ చేసి ఉంటుంది, మనం పర్వాలేదు కొంచెం దూరం నడవాలి. సో అదే లాస్ట్ కాబట్టి అక్కడి నుంచి మనకి అవుట్ సైడ్కి ఒక రూట్ ఉంటుంది. మీరు ఫస్ట్ వెళ్ళిన రూట్లోంచే రావక్కర్లేదు, ఇంకొక రూట్లోంచి కూడా వెళ్ళొచ్చు. సో ప్రహ్లాద బడి నుంచి కూడా మనకి కిందకు రూట్ ఉంటుంది. సో చాలా బాగుంటుంది. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ప్రహ్లాద బడిలోంచే ఆ స్తంభం, ఆ ఉగ్రస్తంభం ఏదైతే ఉందో అదే స్టార్టింగ్ పాయింట్ అంట. నాకు అక్కడ పూజారి గారు చెప్పారు. ఆ స్తంభం అక్కడి నుంచి పై వరకు ఉంటుంది. సో మీరు ఆ స్టార్టింగ్ స్తంభాన్ని పట్టుకోవచ్చు. మీరు ఎండింగ్ ఆల్రెడీ ఉగ్రస్తంభం ఎక్కేసారు, స్టార్టింగ్ పాయింట్ వచ్చేసి ప్రహ్లాద బడిలో ఉంటుంది. అండ్ ఇక్కడ కూడా ఒక బ్యూటిఫుల్ వాటర్ ఫాల్ ఉంటుంది. నేను ఫొటోస్ అవన్నీ యాడ్ చేస్తాను. నేను యాక్చువల్గా స్క్రీన్ షాట్స్ తీసుకున్నాను, నా పాత ఫోన్ పోయిందనమాట. సో ఫొటోస్ అన్నీ యాక్సెస్ లేదు. సో అందుకని చెప్పి నేను ఆ వీడియోస్ అవన్నీ మీకు షేర్ చేయలేకపోతున్నాను. బట్ కొన్ని అయితే స్క్రీన్ షాట్స్ ఆల్రెడీ నేను ఇన్స్టాలో పోస్ట్ చేసుకున్నవి ఉన్నాయి నా ప్రైవేట్ అకౌంట్లోవి. సో అవి నేను మీకు షేర్ చేస్తాను. సో డెఫినెట్లీ ఈ అహోబిలం ట్రిప్ చాలా, అదొక ట్రిప్ కాదు, ఒక డివైన్ ఎక్స్పీరియన్స్. వేర్ నేచర్ లవర్స్కి ట్రెక్కింగ్ ఉంది, నేచర్ చూడొచ్చు. స్పిరిచువల్ దేవుడు అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి దేవుడు, అన్నీ ఒక వాటర్ ఫాల్స్, యూ మెన్షన్ ఎవ్రీథింగ్ ఈజ్ దేర్ ఇన్ అహోబిలం. అండ్ నేను చాలా ఫార్చునేట్గా ఫీల్ అవుతున్నాను దట్ నేను 2 times వెళ్ళగలిగాను. ఇంకా దేవుడి దయవల్ల వెళ్తూనే ఉండాలని కూడా అనుకుంటున్నాను. అండ్ ఆల్సో ఇది వెళ్ళాలనుకోవడం కూడా ఒక ఇంపార్టెంట్ థింగేనండి. జస్ట్ గో ఫర్ ఇట్, యూ విల్ డెఫినెట్లీ లవ్ ఇట్. అండ్ ఇంకేమైనా మర్చిపోయినా, 2 days అయిపోయాయి. అండ్ మీకు ఆఫ్టర్నూన్ 2 కల్లా అయిపోతుంది మ్యాక్స్. అక్కడ ఫుడ్ తినేసి మీ రిటర్న్ జర్నీ మీరు స్టార్ట్ చేసేసుకోవచ్చు. సో ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్, ఎందుకంటే ఫస్ట్ టైం కాబట్టి ఎగ్జైట్మెంట్ అంతా ఉంటుంది. సెకండ్ టైం కూడా ఉంటుంది, కానీ సెకండ్ టైం ఆల్రెడీ చూసేసిన ప్లేసెస్ కాబట్టి యూల్ కనెక్ట్, నేను ఇది చూసాను అది చూసానని. బట్ సెకండ్ టైం నేను కనెక్టెడ్ స్టెప్స్ గ్రూప్తో వెళ్ళాను, 21 members. ద ఫస్ట్ టైం నాకు అంత పెద్ద గ్రూప్ ట్రిప్ చాలా బాగా అనిపించింది. అండ్ థ్యాంక్స్ టు దెమ్ ఫర్ అలౌయింగ్ మీ టు జాయిన్ ఇన్ దేర్ గ్రూప్. అండ్ ఫస్ట్ టైం గ్రూప్ ట్రిప్ కాదు. సో ఐ హోప్ ఈ వీడియో ఎంతో కొంత మీకు యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కేవలం నాకు మెసేజ్ చేసి అడిగిన వాళ్ళ కోసం. సో చేస్తానని పోస్ట్పోన్ చేశాను కాబట్టి దిస్ వీడియో ఈజ్ ఫర్ యూ గైస్. ఐ హోప్ మీరు అందరూ అహోబిలం వెళ్ళాలని కోరుకుంటున్నాను. అండ్ ఆ స్వామి దర్శన భాగ్యం కలిగి ఆనందంగా ఉండాలని కూడా కోరుకుంటున్నాను. అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్.